హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే చాట్ జీటీపీలో మనమైతే కొన్ని ఆన్సర్లు అయితే అడుగుదామన్న. ఎలా రెస్పాన్స్ అవుతుందో కొంచెం చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకా లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. అలాగే మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు, కొన్ని అయితే ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాను నేను. కొన్ని అయితే యూట్యూబ్ కోర్స్ ఇక్కడ ఉంటే నేనైతే రిక్వెస్టెడ్ అని పెట్టి ఇక్కడ ఇచ్చా. కొన్ని అయితే ఇచ్చింది నాకైతే ఆన్సర్లు అయితే. మీరు కూడా ట్రై చేయండి, మీకు కరెక్ట్గా ఆన్సర్లు అయితే ఇస్తుంది అనమాట. ఫస్ట్ దీని గురించి తెలియాలంటే స్టార్టింగ్లో అయితే దీన్ని లాంచ్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి అనమాట. స్టార్టింగ్లో అయితే మామూలుగా గన్స్ ఎలా ఎలా రెడీ చేయాలి, అంటే ఎలా తయారు చేయాలని అప్పుడు కొత్తనే వచ్చానింది అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ తీసేశారు. అలాగే ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, మామూలుగా సెక్స్ కంటెంట్ ఇవన్నీ అయితే తీసేశాడనమాట. అప్పుడైతే ఇవన్నీ అయితే పెట్టినారు. అప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఇంకా పాపులర్ అయ్యాలకి యాప్ అనేది ఇప్పుడైతే తీసేశాడనమాట. ఇప్పుడైతే అవన్నీ అయితే రావన్న. ఇప్పుడైతే మనకైతే చాట్ జీటీపీ అయితే కొన్ని ఆన్సర్లు అయితే అడుగుతాం. అప్పుడైతే డ్రగ్స్ ఎలా తయారు చేయాలి, అలాగే గన్స్ ఎలా తయారు చేయాలి, అలాగే బాంబులు అవన్నీ చాలామంది అయితే అడుగుతున్నారు. అప్పుడైతే క్వశ్చన్స్ అయితే దీన్ని అయితే 1 monthలోనే ఇంత 1 million 10 million అంత వ్యూవర్స్ అయితే వచ్చారు దీనికి అయితే, యాప్కి అయితే. కానీ ఇప్పుడైతే నాకు అయితే ఐఫోన్లో లేదు చాట్ జీటీపీ, యాప్ స్టోర్లో అయితే లేదు. ఇంకా ప్లే స్టోర్లో ఉందో లేదో కింద అయితే కామెంట్లో పెట్టండి. ఒకవేళ ఉండదో లేదో కింద కామెంట్లో పెట్టండి అన్న, ఖచ్చితంగా అయితే. నేనైతే అంత ప్లే స్టోర్లో అయితే అంత సెర్చ్ చేయలేదు. నేనైతే యాప్ స్టోర్లో అయితే లేదన్న ఈ చాట్ జీటీపీ అయితే. నేనైతే వెబ్సైట్లో అయితే అడుగుతాను. నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, కరెక్ట్గా ఆన్సర్లు ఇస్తుందో లేదో చూద్దాం. అయితే ఫస్ట్ నాకు యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ అడుగుదాం ఫస్ట్ అయితే. ఎందుకంటే వ్యూస్ రాలేదు, సబ్స్క్రైబర్లు రాలే కాబట్టి. మనకైతే హౌ టు పాపులర్ అని కొడదాం. హౌ టు పాపులర్ ఆన్ యూట్యూబ్, హౌ టు పాపులర్ ఆన్ యూట్యూబ్ అనేది కొడదాం. ఫస్ట్ అయితే ఏమని ఇస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆన్సర్ అయితే మనకైతే హౌ టు పాపులర్ ఆన్ యూట్యూబ్. ఓకే, మనకైతే క్రియేట్ కంటెంట్ క్వాలిటీ అవన్నీ అయితే చూపిస్తాను. మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. పోస్ట్ రెగ్యులర్లీ, అలాగే డైలీ అయితే మనమైతే పోస్ట్ చేయాలన్నమాట. యూజ్ కీవర్డ్స్, అలాగే ట్యాగ్స్ అనుకోండి. అలాగే ఇంకా కొలాబరేట్ విత్ అదర్ క్రియేటర్స్, నేను ప్రమోట్ అన్ని సోషల్ మీడియాలో మన వీడియోస్ ప్రమోట్ చేయాలంట. ఓకే, ఇంకా కామెంట్స్కి ఇవన్నీ దాంట్లోకి మనమైతే రెస్పాన్స్ అయితే ఇస్తూ ఉండాలి. మానిటర్ యువర్ అనలిటిక్స్ అంట. ఓకే, మనకైతే ఇది కరెక్ట్గానే ఇచ్చిందన్న. ఇదైతే నిజమే. మనం బెస్ట్ క్వాలిటీతో అయితే మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. అలాగే రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి. అలాగే మంచి కీవర్డ్స్, అలాగే మంచి టైటిల్, మంచి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి. అలాగే ఇంకా అదర్ కొలాబరేటర్స్, మనమైతే అదర్ క్రియేటర్స్తో కలిపి కొంచెం మాట్లాడుతూ బాగా రీచ్ అయితే ఉంటుంది అనమాట. న్యూ వ్యూవర్స్తో. అలాగే ప్రమోట్ యువర్ ఛానల్. ఇంకా మీరు సోషల్ మీడియాస్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ దానిలో మీ వీడియోస్ అనేది కొంచెం ప్రమోట్ అయితే చేయాలన్నమాట. అంటే మీ వీడియోస్ గురించి చెప్పాలన్నమాట, అంతే, ఇంకా అదేం లేదు. అలాగే లింక్స్ ఇవ్వడం అయితే ఇవ్వాలన్నమాట. గ్రూప్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్లో గ్రూప్స్, అలాగే మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక సపరేట్గా ఒక ఛానల్ అన్ని క్రియేట్ చేసుకుంటారు. మీరు ఇప్పుడు అది ఆంధ్ర టెక్ ఇన్ తెలుగు కదా, ఆంధ్ర టెక్ ఇన్ తెలుగు కాబట్టి నాది ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటుంది, ఆంధ్ర టెక్ ఇన్ తెలుగు అని. ఆ ఛానల్లో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని మీరైతే దాంట్లో అయితే పోస్ట్ అయితే చేయాలన్నమాట. ఓకే, ఇంకా ఇదంతా ఎందుకు కానీ సెకండ్ క్వశ్చన్ అయితే చూడడం. చాలామంది నేనైతే ఒక మెసేజ్ అయితే టైప్ చేస్తా, ఐ లవ్ యూ అని మన చాట్ జీటీపీకి. ఏ చాట్ జీటీపీ. ఓకే, ఇంకా నా లైక్ కొట్టున్నా, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ చాట్ జీటీపీ. ఐ లవ్ యూ. రెస్పాన్స్ ఎలా ఇస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే నాకు తెలిసి ఇంతవరకు నేను లాస్ట్ టైం ఎస్టర్డే కాక మొన్న సెర్చ్ చేసినప్పుడు ఓన్లీ 3 ఆన్సర్స్ అడగమనింది. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ యాజ్ అన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్ అంట. ఐ డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ అయితే ఉండవంట దీనికైతే. ఓకే, మనకైతే మర్చిపోయినా. ఇంకో విషయం ఏంటంటే, మనకైతే దీంట్లో అయితే మనకు గూగుల్ మాదిరి మనము ఏమన్నా ఆన్సర్లు సొల్యూషన్స్ ఏమైనా కొడతాం కదా, ఏమన్నా కొట్టినప్పుడు మనకైతే దాంట్లో అయితే నానా పెంట అంతా చూపిస్తుంది. ఒక ఆన్సర్ కాకుండా ఎన్నో ఆన్సర్లు అయితే చూపిస్తుంది.
అలాగే చాట్ జీటీపీలో అయితే అమర్ అయితే కాదు, మనకైతే ఇప్పుడు మ్యాథ్స్లో అనుకోండి, ఒక సొల్యూషన్ ఒక ప్రాబ్లం దీనిలో కొడతానే మనకైతే ఒకటే చూపిస్తుంది అన్నమాట ఆన్సర్ అనేది. మీకైతే ఒకవేళ మీరు పురాతన మల్టీ ఏమైనా కనుక్కోవాలనుకున్నారనుకోండి, మీకు 2023 కదా, 2023 జనవరి 1 నుంచి 2024 జనవరి వరకు ఏం డేటా దీంట్లో ఉందో అంటే చాట్ జీటీపీలో ఉందో ఆ డేటానే మీకు అయితే చూపిస్తుంది అనమాట. వేరైతే మామూలుగా ఎప్పుడో 2014లో 2015లో అవి అయితే చూపిదు అనమాట. వాళ్ళు అప్పుడు ఏం రీసెర్చ్ చేస్తారో అవన్నీ అయితే దీంట్లో అయితే చూపిదు. 1 ఇయర్లో ఏమి దీనికి అంటే మామూలుగా డేటా ఉంటుందో ఆ డేటానే మీకైతే చూపిస్తుంది అనమాట. ఓకే, మీకైతే అర్థమైంది అనుకుంటారు. మీకైతే ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కోడింగ్ ఇవన్నీ దీంట్లో బాగా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు అని. కొంచెం చాలా కోట్లలోకి వేసి అయితే అంటే దీనికైతే అంత ఈజీగా పాపులర్ అయింది, కానీ చాలా ఫాస్ట్గా పాపులర్ అయింది ఇదైతే 1 మంత్లోనే. అందుకే దీని మీద కొన్ని మామూలుగా ప్రిపేర్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ మామూలుగా ఇది సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇది ఈజీగా అయితే అని కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయితే చేస్తున్నారు అనమాట చాట్ జీటీపీ వాళ్ళు. మనకు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఈ చాట్ జీటీపీ అనేది. ఇంకా ఏం కొడతాం, నాకైతే టక్కనే ఆన్సర్లు అయితే రావు. మామూలుగా మనం ఖాళీగా ఉన్నప్పుడైతే చాట్ జీటీపీ ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఇప్పుడైతే వీడియో దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకో మరి క్వశ్చన్స్ అయితే మనకైతే గుర్తు రాదు. ఇంకా నెక్స్ట్ ఏం కొడదామంటే హాయ్ జీటీపీ కొంచెం చాట్ అయితే చేద్దాం, కొంచెం కాన్వర్సేషన్ అయితే చేద్దాం. హాయ్, ఐ యామ్ ఆంధ్ర టెక్ ఇన్ తెలుగు, AMDH. ఓకే, ఆంధ్ర ఒకటి చాలే, మళ్ళా ఎందుకు. హాయ్, ఐ యామ్ ఆంధ్ర. ఓకే, ఏమడుగుదాం, హౌ టు మీట్ ఇండియా PM అని అయితే కొడదాం. ఓకే, మనకు దీనికి PM అంటే తెలుసో తెలీదో నాకు తెలిసినంత వరకు. ఇఫ్ యు ఆర్ ఆస్క్ హౌ టు బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హియర్ దే స్టెప్స్ అంట. ఫస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అట్లీస్ట్ 25 years అంటున్నారు. లోకసభ ఉన్నాయి, ఇదంతా మనకైతే తెలియదులేండి. ఫస్ట్ అయితే మనం ఇంకా బెస్ట్ ఏదైతే అయితే కొడదాం, హౌ టు పాపులర్ మై వీడియోస్ అని కొడదాం. హౌ టు వైరల్ కొడదాం ఒకసారి. హౌ టు వైరల్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఓకే, డన్. హౌ టు వైరల్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇదే మళ్ళీ చెప్పిందే చెప్తాను అన్న, ఇది తిప్పి మనం ఇందాక కొట్టే కదా హౌ టు పాపులర్ యూట్యూబ్ అని. ఓకే, టాప్ 5 బెస్ట్ కేటగిరీస్ వద్దాం. టాప్ 5 బెస్ట్ కేటగిరీస్ ఆన్ యూట్యూబ్. మీకు ఇష్టం అన్న, మీకు ఏ డౌట్స్ ఉన్నదో దీంట్లో అయితే అడగచ్చు. మీకైతే అది ఆన్సర్లు అయితే ఇస్తుంది ఖచ్చితంగా అయితే. ఇంకా ఇక్కడైతే వేసుకోవచ్చు గేమింగ్, దిస్ ఇంక్లూడ్స్ ఫస్ట్ వన్ దిస్ రిలేటెడ్ వీడియోస్ అంట. గేమింగ్ అయితే ఫస్ట్ అయితే ఉందన్న, ఇక్కడైతే చూసుకోవచ్చు. టాప్ 5 బెస్ట్ పాపులర్ కేటగిరీస్ ఆన్ యూట్యూబ్ అంటే మనకైతే ఫస్ట్ అయితే గేమింగ్ అయితే వచ్చింది, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, మనకైతే ఎడ్యుకేషను. మనకైతే కొంచెం ఇదైతే స్క్రీన్షాట్ అయితే తీద్దాం. ఫస్ట్ అయితే స్క్రీన్షాట్ తీసుకొని మనకైతే కొంచెం వేరే వాళ్ళకైతే పంపించాలన్నమాట, అందుకని అవసరం అయితే పడింది మనకైతే. ఓకే, ఇంకా నెక్స్ట్ అయితే మనము నెక్స్ట్ ఏదో కొడదామంటే, నాకు అన్నీ యూట్యూబ్ గురించి వస్తున్నాయి, కానీ మీకు కింద కామెంట్స్ పెట్టారన్న. ఓకే, టాప్ 5 మన టెక్ కాబట్టి టాప్ 5 బెస్ట్ గేమింగ్ మొబైల్స్ కొడదాం. టాప్ 5 బెస్ట్ గేమింగ్ మొబైల్స్. నాకు తెలిసి ఫస్ట్ ఐఫోన్ వస్తుంది అనుకుంటా. అసూజ్ వచ్చిందన్న, ఐఫోన్ 13 Pro Max, సామ్సంగ్ గెలాక్సీ S21 Ultra 5G, అలాగే షామీ MI 11 Ultra అంట. ఓకే, మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు అన్న. మీరైతే ఏమన్నా మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటే టాప్ 5 బెస్ట్ మొబైల్స్ అనమాట, గేమింగ్ మొబైల్స్లో ఇవి అయితే మనకైతే. ఓకే, మనం 5G కూడా ఆర్డర్ చేద్దామా, లేదంటే
టాప్ 5 బెస్ట్ కెమెరా. నాకు తెలిసి మ్యాక్సిమం మామూలుగా అందరూ అయితే 20K అడుగుతారు కాబట్టి, అంటే 20Kలో మొబైల్స్ కొంటారు కాబట్టి చాలామంది అంతే అనుకోండి. మామూలుగా మిడిల్ అనమాట, మిడిల్ క్లాస్ బాయ్స్కి అయితే మీరు 25K 30K అంత దాకా అయితే కొనలేరు అనుకుంటాను నాకు తెలిసి. ఓకే, ఫస్ట్ అయితే టాప్ 5 బెస్ట్ మొబైల్స్ అండర్ 20K దీనికి అర్థమవుతుంది ఎంతకి, 20K అని కొడితే మనం. ఓకే, ఆన్సర్ ఇచ్చాంది. ఓకే, పోకో X3 Pro అయితే ఫస్ట్లో ఉందన్న. 20Kలో అయితే మీకైతే బెస్ట్ మొబైల్ అనమాట. రియల్మీ నార్జో Z30 Pro 5G అనమాట. అలాగే సామ్సంగ్ గెలాక్సీ F41 ఉంది, అలాగే మోటో G60 ఉంది, అలాగే రెడ్మీ నోట్ 10 Pro Max కూడా ఉందన్నమాట. మనమైతే టాప్ 5 బెస్ట్ మొబైల్స్ అయితే కొడతాం మనమైతే అండర్ 20Kలో. గేమింగ్ మొబైల్స్ కొడతాం. టాప్ 5 బెస్ట్ గేమింగ్ మొబైల్స్ కదా మనకు కొట్టాల్సింది. గేమింగ్ మొబైల్స్ అండర్ 20K. ఓకే, డన్. ఇంకా మీరు నాకు తెలుసు మీరు ఫస్ట్ అయితే మనం ఇదే నా కొట్టింది గేమింగ్ కేటగిరీకి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే మనము టాప్ 5 బెస్ట్ కెమెరా అనుకుందాం. కెమెరా టాప్ 5 బెస్ట్ కెమెరా మొబైల్స్ అండర్ 20K. ఇదే కొడతామన్నా. మనమైతే ఏది చూపిస్తుంది చూద్దాం. రెడ్మీ 10 Pro Max అయితే చూపిస్తుంది. అలాగే మనకైతే నెక్స్ట్ అయితే రియల్మీ 8 Pro చూపిస్తుంది. అలాగే సామ్సంగ్ గెలాక్సీ M32 5G చూపిస్తుంది. అలాగే మోటో G60, అలాగే పోకో X3 Pro అయితే చూపిస్తుంది. ఈ అయితే మీకైతే వీడియోస్ అండ్ ఫొటోస్ మీకైతే హై క్వాలిటీ అయితే వస్తుంది. అలాగే లార్జ్ సెన్సార్స్ ఇవన్నీ అయితే ఉండవు. ప్రాసెస్ కూడా మంచిదంట మనకైతే. మనకైతే ఓకే అన్న, మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకు ఈ మొబైల్స్ అయితే తీసుకోండి. అలాగే టాప్ 5 గేమింగ్ మొబైల్స్ అండర్ 20K 5G కొట్టండి మీరైతే. నాకు ఎందుకంటే వీడియో లెంత్ అయితే మళ్ళీ ఎక్కువైపోతుంది. నేను అడగాల్సిన క్వశ్చన్స్ అయితే కొన్ని అయితే అడిగే, ఖాళీ టైంలో అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే గుర్తుకు వచ్చేది, కానీ వీడియో స్టార్ట్ చేసే అసలు ఏం క్వశ్చన్స్ అడగాలనే గుర్తుకు అయితే రాలేదన్న. ఓకే అన్న, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒకసారి అయితే టెస్ట్ చేయండి. ChatGPT తెలియకునే వాళ్ళు అయితే నేను ఆల్రెడీ చెప్పా. ఇప్పుడైతే మీకు ఒక్క క్వశ్చన్ అయితే ఏ క్వశ్చన్ అడిగినా ఒక్క క్వశ్చనే చూపిస్తుంది అనమాట. మీరు ఎవరైనా స్టడీస్ ప్రకారం ఎవరన్నా చేయాలనుకుంటే ఇదైతే బెస్ట్ అనమాట. మామూలుగా ఇప్పుడు మనం ఏదైనా ఒక సొల్యూషన్ కొడితే మనకైతే ఒక ప్రాబ్లం కొడితే మనకైతే నానా పెంట్ అంతా చూపిస్తుంది గూగుల్లో అయితే. మన ChatGPT పట్ట కాదు, మనకు ఒకటే సొల్యూషన్ చూపిస్తుంది. అందుకనే ఇది అంత పాపులర్ అయిందన్నమాట 1 monthలోనే. ఓకే అన్న, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. అలాగే మన ఛానల్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో అయితే మనకు గేమింగ్ ఉంటానా, మనకైతే మొబైల్స్ గురించి అయితే మన ఛానల్లో అయితే వస్తుంది అన్నమాట. మామూలుగా మొబైల్స్ అన్బాక్సింగ్ కానీ, రివ్యూస్ కానీ, మనకు మామూలుగా స్పెసిఫికేషన్స్ అయితే మన ఛానల్ అయితే మొబైల్స్ గురించి అయితే వస్తుందన్న మనకైతే మన ఛానల్లో అయితే. ఓకే, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అయితే. ఓకే, బాయ్ అన్న అందరికీ.